ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా సరిహద్దులో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెనుగంగా నదికి సంబంధించిన జాతర ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ పెనుగంగా నది జాతర 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా రామానంద తీర్థ మహారాజ్ శిష్యులకు సంబంధించిన సమాధులను అందంగా అలంకరించారు. దాదాపు 15 రోజుల పాటు కొనసాగే ఈ పెనుగంగా నది జాతరకు ఇటు తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తెలంగాణ సరిహద్దులో ఉన్న పెనుగంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా పెనుగంగా నది జాతర సందర్భంగా రథయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ రథయాత్ర నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మరో వార్త విషయానికి వస్తే ఈ నెల 28వ తేదీన జరిగే నాగోబా జాతర నేపథ్యంలో పవిత్ర గంగాజలం కోసం బయలుదేరిన మెషం వంశస్థుల పాదయాత్ర ఈరోజు రాత్రికి జన్నారం చేరుకుంటుంది. జన్నారం మండలం కలమడుగులో ఈరోజు రాత్రి బస చేసి రేపు ఉదయం పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించి అస్సనమడుగు నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకొని మిషం వంశం చెందిన ఆదివాసీ గిరిజనులు నాగోబా ఆలయానికి తిరిగి వస్తారు. ఈ నెల 24వ తేదీన ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ఆ తర్వాత 28వ తేదీన నాగోబా మహాపూజ సందర్భంగా ఈ గంగా జలాన్ని నాగోబా జాతరకు తీసుకువస్తారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా సరిహద్దులో ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో భారీ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. సారంగపూర్ మండలం రేవుతాండా సమీపంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నానోజీ జాతర సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ జాతర ముసుగులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అర్ధరాత్రి ఈ జాతరలో పేకాట స్థావరంపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలో పేకాట కార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని పోలీసులు అదుపు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మాట్లాడుతూ జాతర ముసుగులో పేకాట ఆడడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర సందర్భంగా భక్తిభావంతో జాతరలో పాల్గొనడం తప్పితే ఈ పేకాట ఆడడం మాత్రం చాలా శోచనీయమని, ఇలాంటి వాటి పునరావృతం కాకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి శర్మ తెలిపారు.